సావిత్రిబాయి ఫూలే వర్ధంతి సందర్భంగా ఉచిత వైద్య శిబిరం మరియు రక్తదాన శిబిరాన్ని కూడా పట్టం రాజేశ్వరి గారు మేడం అరేంజ్ చేయడం జరిగింది. ఇంతకుముందు మీకు చరిత్రలో కొన్ని కొత్త విషయాలు అయితే చెప్పేవాడిని. కొంచెం టైం లేని సందర్భంగా కొన్ని విషయాలు మాత్రమే చెప్తాను. ఇంతకుముందు చిన్నపిల్లలు ఇప్పుడు కూడా మా పాప కూడా అడుగుతుంది, ఏ పండగలు చేసుకోవాలి, ఏ పండగలు చేసుకోకూడదు, చదువుల తల్లి ఎవరు, సరస్వతీదేవి అవునా కాదని అడుగుతుంది. సో మనందరికీ మన పిల్లల జనరేషన్ నుంచి అందరికి చెప్పాల్సింది ఏంటంటే, చదువుల తల్లి సావిత్రిబాయి ఫూలే కానీ ఎక్కడా చదువుల తల్లి సరస్వతి కాదు. ఎందుకంటే సరస్వతి ఆమె శూద్రురాలు, శూద్రుకి చదివే లేదు. ఆ చదువుల పోరాటం చేసిందే మన జ్యోతిరావు ఫూలే. ఆయన చదివించడం వల్లే సావిత్రిబాయి ఫూలే వీళ్ళు మాత్రమే అప్పుడు పోరాటం చేయడం వల్ల ఇప్పటికీ మీ ముందు ఇట్లా నేను మాట్లాడడానికి కూడా వాళ్ళు మాత్రమే కారణం. వాళ్ళ ఉద్యమం వల్ల ప్రతిఫలమే ఇప్పుడు మనమందరం కనీసం ఒక మీటింగ్లు పెట్టుకొని చదువులు చదువుకొని ఒక ఉన్నత స్థానంలో ఉన్నామంటే వాళ్ళు చేసిన పోరాటం మాత్రమే కారణం. సో పిల్లల దగ్గర నుంచి మనం అందరికీ నేర్పించాలి. ఎందుకంటే మనల్ని అంటే చరిత్రని వాళ్ళకి నచ్చినట్లు ఇంతకుముందు పుస్తకాల్లోనే రాస్తారు.